కర్ణా సరే నా బాయ్ ఫ్రెండ్ అని చెప్తే ఇప్పుడే అన్ని మాట్లాడేస్తుంది. కర్ణా సార్ ఒప్పుకోకుండా నేను చెప్పడం కరెక్ట్ కాదు. ఇదేంటి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముహూర్తం చూస్తున్నావా? అక్క, ఈ గిఫ్ట్ చూడెంత బాగుందో. ప్రస్తుతం ఈయనే నా బాయ్ ఫ్రెండ్ అనుకుని నువ్వేం అడగాలనుకుంటున్నావో ఈయన్నే అడుగు. హలో మిస్టర్, నా దగ్గర ఆటలాడదు. మర్యాదగా వచ్చావా సరే, లేదంటే అయ్యో అక్క, ఎందుకలా మాట్లాడుతున్నావు? పాపం నా బాయ్ ఫ్రెండ్, ఆయనకెంత బాధగా ఉంటుంది చెప్పు. దీనికేం తక్కువ లేదు. హలో, చూపించు. ఎందుకు? అది ఎవరు పంపించారో చూస్తా. నువ్వు మీరెందుకు చూడాలి? మీరే పంపించారేమో అని సంతోషించాను, కానీ నాకు బుద్ధి లేదు. మీకు మొదలే నన్ను చూస్తే పడదు, ఇక గిఫ్ట్స్ అన్ని ఎలా పంపిస్తారు చెప్పండి? అక్క ఎప్పుడు అంటుంటుంది, మనం ఎవరిని ప్రేమిస్తామో దానికన్నా ఎక్కువ మనల్ని ఎవరు ప్రేమిస్తారో వాళ్ళే మనకి ఎక్కువ సంతోషాన్ని ఇస్తారని. అందుకని నన్ను ప్రేమించేవాడే ఇవన్నీ పంపాడు. పోండి సార్. నిన్ను ప్రేమించే అబ్బాయి ఎవరై ఉంటాడు? నన్ను ప్రేమించేవాడు ఎవరు అని ఆలోచిస్తున్నారా? మైండ్ రీడింగ్ కూడా వచ్చా నీకు? హలో సార్, ఎవరైతే మీకెందుకు, నాకైతే ఈ గిఫ్ట్స్ చాలా నచ్చాయి. ఇలా ఎవరు ఇచ్చిన గిఫ్ట్స్ తీసుకోవడం సరికాదు. జెలసీ పీపుల్. నన్ను ఇష్టపడేవాడు నాకు గిఫ్ట్లు ఇస్తే మీకేంటి ప్రాబ్లం? నాకైతే ఇవి చాలా నచ్చాయి. అక్క బావని ఒప్పుకునే ముందు బావ కూడా అప్పుడప్పుడు బుడ్డి గిఫ్ట్స్ వచ్చేవాడు తెలుసా. నా లైఫ్ లోనూ అలాగే జరిగేటట్టు కనిపిస్తుంది. ఆడవాళ్ళ మాటకు అర్థాలే వేరంటారు. ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది. ఏది చెప్పాలన్నా గట్టిగా చెప్పండి. నా బాయ్ ఫ్రెండ్ ని ఎవరెవరో తిట్టడం నాకు ఇష్టం లేదు. నేను వేరే వాడిని అయిపోయానా? మరేమవుతారు మీరు నాకు? అది ఫ్యామిలీ లాగా అన్నారు కదా. ఓ, అది ఫ్యామిలీ మ్యాటర్, ఇది లవ్ మ్యాటర్. అయినా సార్ మీరే చెప్పండి, నేను గనక ఈ అబ్బాయిని ఒప్పుకుంటే నా లైఫ్ చక్కగా ఉంటుంది కదా. తను నాకు Z+ సెక్యూరిటీ ఇచ్చి చూసుకుంటాడేమో కదా. చూసుకుంటాడు. ఏంటి నా వాడిని తిట్టుకుంటున్నారా మీరు? అది కాదు, 5 నిమిషాల క్రితం ఒకలా ఉన్నావు. కొంచెమైనా కన్సిస్టెన్సీ అనేది ఉండాలి కదా. ఓ, ఈ గిఫ్ట్ ఇచ్చిన అబ్బాయిలాగా నేను అతన్ని ఏం పట్టించుకోలేదు. పాపం, అయినా తను నాకు గిఫ్ట్స్ పంపించాడు. పాపం, ఆయన నన్నెంత ఇష్టపడుతున్నాడు కదా. ఇది కన్సిస్టెన్సీ అంటే. నిధి, అతను పంపిన దాని మీద కరెక్ట్ అడ్రస్ కూడా లేదు. ఎలా అతనే ఇచ్చాడంటున్నావు? టెలిపతి సార్. మీరు కొంచెం సినిమా సీరియల్స్ అవన్నీ చూడండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. సరే పోనీ, నేను వెళ్తున్నాను, లేట్ అవుతుంది. టైం అవుతుందని వెళ్తున్నారా లేదా కడుపు మంటతో వెళ్తున్నారా? నిధి, నేను డాక్టర్ని, నాకేం హెల్త్ అప్సెట్ అవ్వదు. ప్రేమలో పడ్డాక చేప కూడా ఈతని మర్చిపోతుందంట. హలో లైట్ హౌస్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలియాలి. నాకు హాస్పిటల్కి లేట్ అవుతుంది. మన ఊర్లో అసలే రోడ్ల కన్నా గుంతలే ఎక్కువ ఉంటాయి. ఓ జాగ్రత్త సార్. ప్రేమలో పడితే బహుశా కనపడొచ్చు, కానీ మన రోడ్డు మీదున్న గుంతలు కనపడవు. జాగ్రత్తగా వెళ్ళండి. మన డాక్టర్ చాలా రోజుల తర్వాత లైట్ హౌస్ అని పిలిచారు. గిఫ్ట్లు చూసి కుళ్ళుకున్నారు తాను. ఎప్పుడు ఊరుకునేవారు, ఏదో జోక్ చేయడానికి ట్రై చేశారంటే ఇది ప్రేమ జ్వరం లక్షణమే అనుకుంటా. అయ్యుంటుంది. కృష్ణ,
అరే గిఫ్ట్ ఇస్తే వెంటనే లవ్వే మారిపోతుందా? మారుతున్న కాలం తప్ప లేక మనం మారకుండా ఉండడం తప్ప ఫ్, ఏమీ అర్థం కావట్లేదు. దీనికేమైంది? ఇదేంటి ఇలా అయింది? అంత సావాస దోషం అనుకుంటా. సార్ బైక్ సరిగ్గానే ఉంది, కీ సరిగ్గా లేదు సార్. ఆ? నా బైక్కి మీ కీ పెడితే ఎలా వర్క్ అవుతుంది? ఆ, బైక్ నాది సార్. సారీ, ఇది ఎర్జెన్సీలో. సారీ. పెళ్ళయిందా సార్ మీకు? లేదు. ఓ లవ్వా? లవ్ అని ఎలా డిసైడ్ అవుతున్నారు? నాకు అవన్నీ తెలీదు. అయితే ఇది పక్కా లవ్వే సార్. జాగ్రత్త సార్, బైక్ మిస్ అయినట్టు అమ్మాయిని మిస్ అవ్వకండి. ఆల్ ది బెస్ట్ సార్. ఎక్కడికి వెళ్తున్నావు ఇంత అర్జెంటుగా? కాలేజ్కి వెళ్తున్నాను. ఎందుకు? చాలా రోజులుగా చాలా పనులు చాలా రకాలుగా పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ ఈ రోజు క్లియర్ చేయాలక్క. సరే సరే, తినడానికి ఏమైనా తీసుకొస్తాను, తిని వెళ్ళు. అయ్యో ఏం వద్దక్క, లేట్ ఏయ్, అవుతుంది బాబాయ్. నిధి, ఎందుకు అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తోంది? తన ఈ అర్జెంట్ కారణం ఎవరో నేను తెలుసుకోవాలి. తనని ఫాలో అవుదాం. ఫాలోనా? ఎందుకు? దొంగల నా దగ్గరే గుట్టు దాస్తుంది. అందుకే ఆ గుట్టును గుట్టులాగానే అది ప్రేమిస్తున్న అబ్బాయి ఎవరో తెలుసుకోవాలి. రా వెళ్దాం. నిత్య బాలేదు. తను మనకు చెప్పే వరకు ఆగడమే కరెక్ట్. హలో, నేను నీ సజెషన్ అడగలేదు. నువ్వు నాతో వస్తున్నావు అంతే. అలాగే నా రాశిఫలం కూడా చూడండి డాడ్. ఇంట్లో వారికి దూరమయ్యే అవకాశం, అనాథ అయ్యే దౌర్భాగ్యం, అలా ఏమైనా ఉంటుందేమో చూడండి. సంజయ్, ఏమంటున్నావు? ఈ పేపర్లలో వచ్చే రాశి అంతా సొల్లు. ఇవన్నీ జరిగేది దుర్బల మనస్కులకి. మనలాంటి వాళ్ళు ఏదేమైనా ఇతరుల జాతకాలను నిర్ణయించాలే గాని మన గ్రహగతుల గురించి మనమే గవ్వలు వేస్తూ కూర్చోకూడదని మీరే కదా చెప్పేవాళ్ళు. నువ్వు సీరియస్ అవ్వకు, కోపం తగ్గించుకో. నేను చెప్పేది నీకు అర్థం కాదు. అయ్యింది డాడ్. ఉడత వెన్నె మీద శ్రీరాముడు 3 గీతలు గీసినట్టు మీ తల మీద ఎవరు చెయ్యేశారేమో గాని అది నాకు మాత్రం పంగనామాలు చక్కగా పడ్డాయి. పంగనామాలు పెట్టుకున్న తిరుపతి తిమ్మప్పకి కోట్లాది భక్తులు భక్తితో పోయి నమస్కారం పెడతారు. ఓహో, ఉపదేశమా? ఈ ఉపదేశం చిన్నప్పుడే ఇచ్చుంటే నేను దైవభక్తుడినైనా అయ్యేవాణ్ణి. తల తిరుగుడు మాటలొద్దు. అదేంటో చెప్పు. మీకిప్పుడు ఆ కరుణా మాటలే కర్ణానందంగా అనిపిస్తున్నాయి కదా?